అంతా పడ్లు. ఇంకా పాలావులు కావాలంటే ఉన్నాయంట. ఒక వారం రోజు టైం ఇస్తాము. ఏమైనా తక్కువ తెచ్చి ఇచ్చింది పరసత్వం మీకోసం. అవి పిండి మాది 40 లీటర్లు దాకా. యూత్ ఈ కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? స్టార్ట్ దేనికి వస్తుంది? ఎసరుగట్ట డైరీకి తెచ్చి మేము గవర్నమెంట్ డాక్టర్ వస్తాం, మేమే చేసుకుంటాం. అదేం 2 పొల్లో ఫస్ట్ ఖాళీ ఆవును మెయింటైన్ చేయాలి. ఒక దినంకి ఎంత ఖర్చు వస్తుంది? తిరుమల దేవస్థానానికి రంగారెడ్డి ఉన్నప్పుడు 30 ఏళ్ళ వెనక ఇచ్చినాం. అయితే ఇంకా ఒక ప్రైజ్ వచ్చింది అని చెప్తున్నారు. గోధుమలో రాగులు ఇదంతా వీళ్ళే చేసుకునేది. ఇంకా ఖర్చు అయితే తగ్గింది అని చెప్తున్నారు. అయితే పాల్ కాంపిటీషన్ అయితే పెడుతుంటారంట. నాకైతే 43 లీటర్లు ఫైటింగ్ పర్పస్ అన్న. ఫైటింగ్ ఇది జావా, ఇది అమ్ములే, అది డ్యాగ్ అంటారు. నా నంబర్ చెప్పండి. 98. హలో నమస్తే అందరికి. ఈ రోజు అయితే మనం కోలార్ టౌన్ లో ఒక షెడ్ అయితే ఉంది, నారాయణ స్వామి అన్న వాళ్ళది. ఇక్కడ భవానీ టాకీస్ ముందరే ఈ కృష్ణా డైరీ ఫామ్ అంట. వీళ్ళ దగ్గర అయితే చూడాలి హెచ్ఎఫ్ ఆవులు, ఓలిస్టన్ ఆవులు, మళ్ళీ దూళ్లు కూడా ఉన్నాయి. హెచ్ఎఫ్ దూళ్లు, ఓలిస్టన్ దూళ్లు ఉన్నాయి. ఫీడ్ అయితే స్వయంగా చేసుకుంటున్నారు. దానా బ్రీడింగ్ అంతా కూడా వీళ్ళే తెప్పించి వీళ్ళే వేసుకుంటారంట ఇంజక్షన్లు. అవంతా నేనైతే ఇన్ఫర్మేషన్ అయితే అడిగాను. ఆయన అయితే ఫుల్ క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఫోన్ నంబర్ కూడా మెన్షన్ చేస్తాను నేను. మీకు ఎవరికైనా కావాలంటే ఫోన్ చేసి డైరెక్ట్ గా అడిగి మళ్ళీ వచ్చి చూసి తీసుకోవచ్చు. మీరు తీసుకోపోయిన ఆవులు ఏమన్నా ఫాల్ట్ ఉంటే మళ్ళీ వాపస్ ఒక వారం లోపల వాపస్ కూడా తీసుకురావచ్చు అని చెప్తున్నారు ఆయన వాళ్ళు. ఇంకా వీడియోలోకి వెళ్ళి డీటెయిల్స్ అయితే అడుగుదాము. నమస్కారం. నమస్కారం. మీ పేరునా? మా పేరు నారాయణ స్వామి అని. ఎగ్జాక్ట్ లొకేషన్ యాడ్ వస్తుందా? ఇది కోలార్ కేఎస్ఆర్సి బస్ స్టాండ్ నియర్ ఇది భవానీ టాకీస్ వస్తుంది. భవానీ టాకీస్ ముందర ఆయన మా తమ్ముడు, ఆయన మేమే కాలం ఇంకా నడుపుకొని వస్తాం. మీ పేరునా? ఇవి ఆవులు మీరు యాట్ ఇంకా తెస్తారు, బ్రీడ్ లేవనా? ఇది మేము ఇక్కడే ఆల్రెడీ మాతోనే పుట్టుకొని వచ్చిండవి. బెంగళూరు ఎబ్బాళ్ళము ఎసరుగట్ట డైరీ ఫామ్ తీసుకొచ్చి దాని సమయాన్ని ఇచ్చేసుకొని వచ్చి మేము ఇజ్రాయల్ సమయాన్ని 50 దేనికి వస్తుంది. ఎసరుగట్ట డైరీకి తెచ్చి మేము తల్లిలు ఇంగ్లీచుకొని ఉండేది. ఈ తల్లిలో వచ్చేది 35 ఇంకా 45 దాకా పెంచుతుంది. ఇక్కడ ఫస్ట్ 76 ఇంకా మేము మామూలు పెట్టుకున్నాం బెంగళూరులో. 76 ఇంకా 1976 ఇంకా అప్పుడు ఇంకా 76 ఇంకా పెట్టుకున్నాము. ఈ చుట్టుముట్టు జనాలకంతా మా కోలార్ డిస్టిక్ నింకనే పోయినది. జర్మన్ ఆవులు ఇక్కడ క్లైమేట్ కి రాజీవ్ గాంధీ పీరియడ్ లో తెచ్చి దేవనహల్లి చుట్టుముట్టించి అవుట్లంతా పెట్టుకున్నాం తల్లిలు మేము. పాత తల్లిలో మిల్క్ కాంపిటీషన్ కి 3 కితాలు చేసినాను. 43.5 లీటర్ పాలు పిండినాను. 3.5 లీటర్ పిండినాను. ఆల్రెడీ డాక్లాల్ ఉంది మాత అదే బీడ్ మేము పెట్టుకొని ఉండేది. మా తల్లిలో అవుట్ల పిల్లలు పెట్టుకున్నాము. మేము మెసరుగట్ట డైరీ ఫారం ఇంకా తెచ్చి మేము బ్రీడింగ్ చేస్తా ఉన్నాము. 40 లీటర్ దాకా రీచ్ మా కార్పొరేట్. మేము పంజాబ్ ఆవులు అవంతా మేము తేము. మన కర్ణాటకలో ఇది ఇందిరాగాంధీ పీరియడ్ లో తెచ్చిచ్చిన అవుట్ల తల్లిలు మనతో ఉన్నాయి. అవును, బెంగళూరులో చామరాజపేటలో 40 ఆవులు పెట్టి మేము 5 జనం మందంలో 5 జనంలో పెద్ద అయ్యేపాటు ఉండే. మేము ఇక్కడ ఉన్నాము. మాది పురుత్ మేము యాదవులు మేము ఇచ్చేసుకొని పోయిండేది. ఆవులు చూపిస్తా చూడండి సార్. ఇది ఎన్ని పళ్ళు ఉన్నాయి? ఇది 2 పళ్ళు ఫస్ట్ పేయ. 2 పళ్ళు ఫస్ట్ పేయ. 2 పళ్ళు ఫస్ట్ పేయ. 2 పళ్ళు చూడొచ్చు మీరైతే. 2 పళ్ళు ఫస్ట్ పేయ. ఇది 1,20,000 అయితే ఫిక్స్. 2,000 అట్లా ఇట్లా మేము ఊరికే చెప్పేదంతా 1,18,000 అయితే ఇస్తాం. దాని తక్కువ ఇచ్చేలేదు. 1,18,000 ఫిక్స్. ఫైనల్ రేట్ అది. మేము చాలా చెప్పి ఇచ్చేసేలే. ఒక వారం రోజు టైం ఇస్తాము. ఏమైనా తక్కువ తెచ్చి ఇచ్చింది. ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఒకటి మేము ఇస్తాం, ఒక 12 తెచ్చిచ్చింది. ఖర్చు వాళ్ళ తరఫున మా తరఫున ఉంటుంది. మేము ఇచ్చింది వాళ్ళు నచ్చుకుంటే. అంటే ఇప్పుడు ఆవుని ఇంకా తీసుకోపోయినాక ఏమన్నా పాలు తెలిస్తే మళ్ళీ అవును ఒక వారం లోపల అయితే మీరు వాపస్ తీసుకుంటారు. అంటే అంత నమ్మకం ఇస్తాం. పాలు ఎందంగా పిండొస్తున్నాయి ఆవు? ఇది ఫస్ట్ లాక్టేషన్ లో 19 నుంచి 20 లీటర్లు పెడుతుంది. 19 నుంచి 20 లీటర్లు పెడుతుంది. ఇంకా ఎన్ని రోజులు పోవాలి? ఇది ఇంకా ఒక 15 రోజులు పోవాలా. 15 రోజులు పోవాలి.
మాది పంజాబ్ వాళ్ళు కదా, ఇక్కడ నుంచి లోకల్ మా కేసరిగట్ట డైరీ, నేషనల్ డైరీ, బెంగళూరు నేషనల్ ఆడుగోడి డైరీ ఇది. అవుట్ సమయంలో మేము ఇంప్రూవ్ చేసుకున్నది. జర్మన్ ఆవులు ఇప్పుడు 30 ఏళ్ళప్పటికి వాళ్ళు తెచ్చిచ్చి అవుట్ బుల్లుల్లో తీసుకునే సమయంలోనే మేము తెచ్చుకోండి, ఎలా మేము తెచ్చుకోలేదు. అన్న మీకు ఎవరు తెలిసి ఆ సెమెంట్ డైరీ వాళ్ళు హాస్పిటల్ కోలార్ హాస్పిటల్ మాకు ఇచ్చారు. మేము 40-50 ఏళ్ళకి ఆవులు పెట్టుకొని ఉన్నాం. ఆవులు మెయింటైన్ చేసి ఒక దినం ఎంత ఖర్చు వస్తుంది? ఒక 350 నుంచి 400 రూపాయలు ఒక ఆవుని ఒక దినం మెయింటైన్ చేయాలి, బాగా చేయాలంటే. లేదంటే 300 రూపాయలు అన్నా అవుతుంది. 300 రూపాయలు అయితే 300 రూపాయలు. ముసుగు జన్నుకి 26 రూపాయలు, గ్యానిక్ పిండి 60 రూపాయలు, అంతా 1 కేజీ పెడితే. గోధుమలో 25 రూపాయలు చిక్కి పొడి చేస్తే 3 రూపాయలు. దాని మీద చేసుకుంటే అంతా యావరేజ్ 30 రూపాయలు లోపల పడుతుంది. 1 కేజీ పెడితే చాలు. 4 కేజీలు ఒక పూటకే లేదా ఒక దినంకి అంతా చేసి 5 కేజీలు పెట్టి పచ్చిగడ్డి వేసేస్తాను. పచ్చిగడ్డి కన్నా మీదే ఉంది? మాదే ఉంది. మా పారాచిట్ కోసం హైబ్రిడ్ వేసుకున్నాం, రాక్ కోసం వేసుకుంటాం. చూడొచ్చు వాళ్ళైతే తోలు చూపిస్తా ఉన్నారు ఆవుని. ఫస్ట్ లాక్టేషన్ అని చెప్తున్నారు. ఆవులు అయితే సూపర్ గా ఉన్నాయి. ఇంకా 15 రోజులు. ఇది ಯಾವ బ్రీడ్ వస్తుందా? ఇది ఓస్టన్ వస్తుంది. అది హెచ్ఎఫ్, ఇది వోలిస్టన్. సేమ్ అదే దీనికి రొమ్ములు కొంచెం బ్లాక్ అండ్ వైట్ ఉంటే వోలిస్టన్, ఇది పక్క వైట్ ఉంటే హెచ్ఎఫ్. ఇది మీరు ఫీడ్ మీరే చేసుకుంటారు అని చెప్పి చేసుకుంటాము. చేసుకుంటే తక్కువ పడుతుంది మనకి, 25 రూపాయలు పడుతుంది కంపల్సరీ. గోధుమ యూకే కొట్టించారంట, 2 రూపాయలు పొడి కొట్టి ఇస్తారు. ఎట్లా కుంటాలకి 800 రూపాయలు. మేము అట్లా వేసుకుంటాం. మేము కొంచెం ఉప్పు పాలిష్ తోడేస్తే కంటు కడుతుంది. శనగపిండిను ఒక 50 రూపాయలు చిక్కుతుంది. కొబ్బరి పిండి ఏం తక్కువ చిక్కితే దాన్ని వేసుకుంటాము. కొబ్బరి పిండి, శనగకాయ పిండి వేసుకుంటాము. ఉత్తి శనగకాయ పిండి వేసుకుంటాం. ఫీడ్ లో ఏమేమి వేస్తారు, అది మనం చేసుకుంటే నాజుకు ఉంటుంది. అది 5 కేజీలు పెట్టి 4 కేజీలు పెట్టచ్చు. ఫుడ్ కడుపు ఇన్స్పెక్షన్ వేయలేదు, బేదలో వేయలేదు, మట్టి ఉండలేదు. చేసుకోవచ్చు. గోధుమలు, మైజు, సజ్జలు వేసుకోవచ్చు, కొంచెం రాగులు వేసుకోవచ్చు. అయితే తక్కువ రేట్ ఏముంటే అదే మన కొట్టుకొని వేసుకోవచ్చు. మినరల్ మిక్చర్ వేసుకొని మినరల్ మిక్చర్ కొంచెం వేసుకుంటే బాగుంటుంది. మురికి బెల్లం వేస్తే ఒక నత్త బాగుంటుంది. అదేం రేట్ చెప్తారా? ఇది అంత సేమ్, అన్ని ఒకే రేట్ అంత. ఈ 3 ఒకే రేట్, ఇవి రేట్ లేరా? ఇది 1.30 అవుతుంది. అవును. ఇది 20 లీటర్లు పిండేవి. 1.20 ఇంకా 18 ఫిక్స్. ఇది వాళ్ళకి ఏమన్నా నచ్చుకుంటే తెచ్చిడ్చేయండి. ఒక పక్క చార్జ్ మంది ఉంటుంది, వాళ్ళ మంది ఒక పక్క చార్జ్ ఉంటుంది. వారం టైం నచ్చితే రాని. మేము కాలం ఇంకా ఏమో ఇది చేయాలా చేస్తా ఉన్నాం అంతే. మేము యాదవ్లో 30 లీటర్లు చూపించండి. 30 లీటర్లు పాలు 20 రోజులు పోలా. ఇది ఎన్నో లాక్టేషన్? ఇది ఇప్పుడు సెకండ్ లాక్టేషన్ 30 లీటర్లు వస్తుంది. ఇది పళ్ళు ఎంత ఉందా? ఇది కడ వచ్చేసింది. రెండో సూలు పట్టుకోండి. చూడొచ్చు, ఆవు అయితే భారీగా ఉంది. 30 లీటర్లు పాలు పిండి 1,30,000 అయితే ఇస్తాం. ఇది 1,30,000 అయితే ఇస్తాం. వచ్చి చూసుకొని 30 లీటర్లు పాలు పెట్టుకుంటే ఆవు తెచ్చి ఇచ్చింది. ఈ 30 లీటర్లు పాలు పిండుకుంటే ఆవును తెచ్చిచ్చేయండి అని చెప్తున్నారు వాళ్ళు. తిరుమల దేవస్థానానికి కొండారెడ్డి ఉన్నప్పుడు 30 ఏళ్ళ వెనక ఇచ్చినాం. వీళ్ళైతే తిరుమల తిరుపతి దేవస్థానంకి కొండారెడ్డి గారి ఆధ్వర్యంలో అప్పుడు చిన్నావులు ఉండే పాలు సాగుతా ఉండలేదు అని దానికి వీళ్ళైతే పెద్ద ఆవుల్ని తిరుమల తిరుపతి దేవస్థానంకి అప్పుడు ఇచ్చారు అని అయితే చెప్తున్నారు. ఇది ఫస్ట్ లాక్టేషన్ 1.5 లక్ష అవుతుంది.
ఫస్ట్ లాక్టేషన్ ఇది 1.5 లక్ష అవుతుంది. 1.5 లక్ష అవుతుంది అని చెప్తున్నారు. ఇది పొల్లు ఏముందా? 6 పళ్ళు. 6 పళ్ళు తడిచి లేట్ గా పొలం అయింది. ఇది అది లేపిస్తాం. చూడండి ఇదేం చెప్తా ఉన్నారు? ఇది 1,60,000 చెప్తాను. 1,60,000. ఇది ఫస్ట్ లాక్టేషన్ తొలిపాయ. ఇది ఫస్ట్ లాక్టేషన్. 6 పళ్ళు లేట్ గా ఇదైంది. 6 పళ్ళు. ఇది ఫస్ట్ 25 ఇంకా 30 లీటర్లు పిండేస్తాయి. ఫస్ట్ కే పిండేస్తాయి. ఇది 25 ఇంకా 30 పిండుతుంది. అంటే బ్రీడ్ లో అట్లుంది. బ్రీడ్ అట్లుంది, సైజ్ లో అట్లే ఉంది. ఇప్పుడు నేనే 5.5 అడి, నాకు తక్కువ ఉంది 5 అడిలు ఉంది. నేను 5.25 అడి హైట్. ఇప్పుడే ఎంచుకుని దక్కేస్తుంది. చూడొచ్చు ఆవులు అయితే భారీగా ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను నేను. మీరు కాంటాక్ట్ చేసి చూసి అయితే తీసుకోవచ్చు ఆవులని. ఇప్పుడు ఈ మ్యాట్లు కూడా వేసినారు కదా మీరు, ఈ మ్యాట్లకి కానీ ఎంత వచ్చింది అసలు ఖర్చు మీకు? మాకి ఇది హాస్పిటల్ వచ్చింది. ఇది 1,500 ఒకటి 1,500 మాకే. మేము అప్పుడప్పుడు వేసుకుంటే మేము పాలు డైరీకి పోస్తాం. అది ఇది ఉంది జమీన్ కోడికన్నూరులో. దాని ముఖాంతరంగా మాకే 1,500 రూపాయలు అట్లా ఇచ్చినారు. ఇది మోదీ స్కీమ్ లా ఇచ్చినారు. మీరు పాలు యాదేస్తారు డైరీ? మేము ఈడ కోడికన్నూరుకి వేస్తాం. కోడికన్నూరు గవర్నమెంట్ డైరీకి వేస్తాం. 500 లీటర్లు పాలు పోస్తున్నాం. పాలు అప్పుడు అయ్యలేదు. ఏమో జమీన్ ఉంది, మా పాత దూళ్ళు ఉంది. దూళ్ళు అంతా ఆడు ఉండాలి. దూళ్ళని అట్లే మేము చెప్పుకుంటా మా జమీన్ తో పంపించేస్తాము. ఆ దూళ్ళు ఉన్నాయి ఆడ. ఇవి ఉంటాయి. దీనికి కెన్నేమో తగిలింది, కొమ్ముకొనిసిండే జాతలో అయితే ఉంది. మా తల్లిలే వారసత్వంగా వస్తుంది. అవి పిండిండాయి మాది 40 లీటర్లు దాకా పిండిండాయి. 43 పిండింది. ప్రైస్ తీసుకున్నాను నేను. 43 పిండిండాయి. మేము అదే ఆ నమ్మకం మీద మేము వాపస్ తీసుకుంటామని చెప్తాం కదా. మీ అడాభారం అని చెప్తాం. ఇవి పొలాల్లో ఉండే పట్లు మా ఇంట్లో అవిను. ఇది 5 నెలలు, ఇది 4 నెలలు. ఇది 5 నెలల, ఇది 5 నెలలు. 5 నెలలు, ఇది 4 నెలలు. ఈ 2 పళ్ళు. అది ఇంకా పొల్లలేదు. ఇది 5 నెలలు. ఎవరికన్నా కావాలంటే కూడా ఇస్తారు? ఇస్తాం. టెస్ట్ చేసి పెట్టుకుంటాం. సరేనా. ఇది 70,000 అయితే ఇస్తాము. అది 55,000 అయితే ఇస్తాము. ఇది 55,000 అయితే ఇస్తారు. ఇది 70,000 ఇస్తాం. టెస్ట్ చేసి పట్టుకొని 70,000 అయితే ఇస్తాము. ఈ మ్యాట్లకి మల్లు కొట్టినారు కదా, ఇవే మ్యాట్లు జారకుండా జారిపడిస్తుంది. అందుకే మ్యాట్లు కొట్టింది, మల్లు కొట్టింది. ఏవైతే చూడొచ్చు ఆవులు తొక్కినప్పుడు వెనక్కి పోకుండా మ్యాట్లకు మల్లు కూడా కొట్టినారు. మాది మేము తెచ్చుకోండి. మా తల్లిలు ఇంట్లో పుట్టుకొని వచ్చి మేము పూర్వీకంగా పెట్టుకొచ్చినది. మాకు ఈ బ్రీడ్ అంతా దీంట్లో ఎసరుగట్ట డైరీ ఫార్మ్ లో చిక్కినది. దాని ముందు నేషనల్ డైరీ ఫార్మ్. అలాగే మిలిటరీది ఇంకా అప్పటి ఇంకా పూర్వం ఇంకా ఉండేది. అప్పుడు పిల్లలు మేము ఇడుచుకొని ఉంటాము, అవి ఎత్తుకుంటాము. ఇది ఇదేం చెప్తారు? ఇది అంతే 1,22,000 చెప్తా ఉన్నాము. ఇది తొలిపాయ 4 పళ్ళు. చూసుకోండా ఇప్పుడు మేము చాలా చెప్పేది ఆడ ఇది అనుకునేది తక్కువ అనేది 1,000-2,000 అయితే ఇస్తాము. దాని తక్కువ ఇవ్వము. వస్తేను ఆవులు నమ్మకం ఇస్తాము. చూస్తేనే సరిగా ఉండాలి. మేము చెప్పిన రేటు. వాళ్ళు నల్ల మధ్యలో తినే వ్యాపారం ఉండేది. వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి డైరెక్ట్ కాంటాక్ట్ చేసుకుని బ్రోకర్లు ఎవరు ఉండేలేదు. బ్రోకర్లకు ఏమైందంటే దీని మీద ఎక్కుతుంది. దాన్ని ఇంకా మేము ఎవరు మాకు రారు. వాళ్ళే వచ్చి నచ్చే ఎత్తుకొని వారం టైం ఇస్తాను. ఏమన్నా వచ్చేటప్పుడు తెచ్చేసింది. ఒక చార్జ్ మాది ఉంటుంది, ఒక చార్జ్ వాళ్ళది. ఇక్కడైతే చూడొచ్చు హెచ్ఎఫ్ హోలిస్టైన్ ఆవులు అయితే దొరుకుతాయంటే వీళ్ళ దగ్గర. మళ్ళీ దూళ్ళు కూడా ఉన్నాయి కావాలంటే. మళ్ళీ పట్లు కూడా ఉన్నాయి. సెకండ్ లాక్టేషన్ ఆవులు, హెచ్ఎఫ్ ఆవులు, మళ్ళీ హోలిస్టైన్ ఆవులు కూడా ఉన్నాయి. మళ్ళీ దూళ్ళు కూడా ఉన్నాయి హెచ్ఎఫ్ హోలిస్టైన్.
మీకు కావాలంటే అవి కూడా ఇస్తాము అని అయితే చెప్తున్నారు. ఇప్పుడైతే వీళ్ళ షెడ్ ని ఫుల్ చూపిస్తాను. ఇంకా ఉన్న టావల్ వీళ్ళ దగ్గర అంతా అమ్మేసాము అని అయితే చెప్తున్నారు వాళ్ళు. ఈ రెండు కూడా పడ్లే, ఒకటి 5 నెలల సూలు ఉంది, ఇంకోటి 3 నెలల సూలు ఉంది. కావాల్సిన చెకప్ చేసి కూడా పట్టుకొని అని అయితే చెప్తున్నారు. హెచ్ఎఫ్ హోలిస్టన్ దూళ్ళు ఇవే కాకుండా ఇంకా ఉన్నాయి వాళ్ళ బాయ్ దగ్గర అని అయితే చెప్పారు. ఇంకోసారి పోయినప్పుడు అయితే మేము అవంతా కూడా కవర్ చేస్తాము. ఆవు పొదుగు మళ్ళీ పాలనరాలు అయితే చూపిస్తున్నాను. ఇంకా 20 రోజులు పోవాల ఆవు ఈనేకి అని అయితే చెప్తున్నారు. డైలీ కడుగుతారు ఆవుల్ని, గెలిచి అయితే కడుగుతాం, 2 నాలుగు 3 నాలుగు కడుగుతాము, 2 కడుగుతాం. డాక్టర్ వస్తాడు, ఏమన్నా లైట్ గా జ్వరము అజీర్ణం అయితే హిమాలయ బస్తీసా బెనామీలు వేసుకుంటాము. సోడా కొంత తీసుకున్నాలా, 2 నాలుగు 3 నాలుగు 2 సోడా వేసుకున్నాను అజీర్ణం అయ్యేదానికి. 2 హిమాలయ బస్తీసా కొంచెం వేసుకుంటాము. గవర్నమెంట్ డాక్టర్ గవర్నమెంట్ డాక్టర్ వస్తే మేమే చేసుకుంటాం, అదేం తొందర లేదు. కాంపౌండ్ ఉంటే చాలు, టెంపరేచర్ చూసుకొని ఏమైనా ఇంజక్షన్ వేసుకోవాలా. నెలకు ఒక దేవుడు కడితేనే ఈ కింద పొదుగు బాగు రాకుండా ఇది రాకుండా క్లీన్ గా పొదుగు కడుక్కొని చూసుకుంటే ఈ రచనీళ్ళు అంతా లేకుండా చూసుకుంటే చాలు. 20 ఆవులు ఎవరైనా పెట్టేటి 2 ఉంటే చాలు. మనిషి చాప్ కట్టు ఉండి 2 ఉంటే 20 ఆవులు ఈజీగా చూసుకోవచ్చు. ఇప్పుడు దీనికి ఎంతమంది? ఒకడు ఉన్నాడు అంతే, ఒకడు ఇంటికి 10 ఆవులకు ఒకడు ఉన్నాడు. యూత్ ఈ కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? స్టార్ట్ చేయొచ్చా? సజెషన్ చేయొచ్చు. నమ్మకం ఉండే ఆవులు తీసుకొని చేయొచ్చు. చేసి అంటే ఒక బిల్లు మిగులుకుంటుంది. వాళ్ళే ఫీడ్ చేసుకొని వాళ్ళే నమ్మకం మేము చెప్పినట్లు ఇచ్చి ఆవు తీసుకొని పోయి ఆడ పోతే వాళ్ళతో ఇదవుతుంది. మేము ఫిక్స్ రేట్ చెప్పినా ఫిక్స్ గా ఇట్లా నమ్మకం వస్తే ఏడన్నా మాతో అయినాక ఏడ తీసుకుంటే పర్వాలేదు, నమ్మకం ఉండే తీసుకొని పోయి చేయొచ్చు. పేడ మిగులుతుంది. పేడ కింద కొంచెం వేసుకుంటే కొసు చిక్కి పేడ 3,000 కమ్ముతాము. ఇంకా 3,000 వేసుకుంటే రాక్ కొసు చిక్కుతుంది. నాకు 5,000 వేస్తే వర్క్ ట్రాక్టర్ చిక్కుతుంది. మాకు దూడ వేస్తే దూడ మిగులుతుంది. మేము ముందు చేసుకుంటాం, ఏమేం తొందర లేదు. అంటే మేము ఎక్కడ ఫారిన్ ఇంకా తేలేదు, మేము నేషనల్ డైరీలో తెస్తాము. ఎసరుగట్ట డైరీ ఫారంలో ఇంకా 68 ఇంకా వచ్చింది మాకు ఈ సమయంలో. ఇజ్రాయెల్దే అవుట్లోనే తిని పెట్టుకొని చేసుకొని రిజర్వ్ చేసుకొని వచ్చినాం. తిరుమలకి ఇచ్చినాం 76లోనే. కొండారెడ్డి అనేది తీసుకొని పోయి తిరుమల దీనికి ఈసారి ఇచ్చుకోండి. అవును, దేవస్థానం టిటిడి వాళ్ళు ఎత్తుకొని పోయినారు. కొండారెడ్డి తిరుమల కొండారెడ్డి 25-30 దానికి ఇచ్చినా ఆయన ఈసారి ఇచ్చుకుంటారంట కావాలంటే. కొండారెడ్డి అని కూడా పేరు చెప్తాను. మీ దగ్గర కోళ్ళు ఉన్నాయి కదా, అవేమన్నా చూపిస్తారా? దానికి ముందుగా మీరు ఫీడ్ చేసుకుంటాం అదేమన్నా చూపిస్తారు? ఫీడా చేసిండేది మీరు ఏమేమి వేస్తారు? చూడండి. ఇది గ్యానిక్ పిండి, ఇది శనగింజలు, గ్యానిగడింది. ఇది గోధుమ బూస కొంచెం వేసుకుంటాం, గోధుమ బూస కొంచెము. ఇది తోడు, పాలిష్ తోడు పట్టుకోండి. ఇది తోడు ఫైబర్ ఉంటుంది, ఇట్లా ఫైబర్ ఉంటుంది. బిస్కెట్ పేరు మేము తీసుకున్నాం, ఫైబర్ పాలిష్ తోడు. ఇది ముసుగు జొన్న నూక, గోధుమది. ఇది గోధుమది ముసుగు జొన్నది పొసరుగా ఉంటుంది. ఈడే ఉంది, చూపిస్తాను. ముసుగు జొన్నది పచ్చగా ముసుగు జొన్న నేనే కొట్టించింది. వీళ్ళు ముసుగు జొన్న గోధుమలో అయితే సపరేట్ గా అయితే మిషన్ కి వేసుకుని వచ్చి మళ్ళీ ఆవులకి అయితే వేస్తారంట. దాన్ని ఇంకా పౌష్టికము అని అయితే చెప్తున్నారు. కొంచెం వేస్తాం, కొంచెం ఒక 1 కేజీ అంత వేస్తాం. పాలు వేస్తాం కదా డైరీ. ఇదంతా వీళ్ళే చేసుకునేది, ఇంకా ఖర్చు అయితే తగ్గింది అని చెప్తున్నారు. ఇటు చూడండి, అంతా మిక్స్. సజ్జ, ఇది గోధుమలో, రాగులు ఇదంతా కొట్టుకుంటాం. ఇవంతా మిక్స్ చేసి కొట్టించేసుకొని మళ్ళీ వేస్తాం. ఒక దినంకి ఎన్ని కేజీలు వేస్తారు మీరు? ఒక ఆవుకి
ఒక టైం 3 కేజీలు 6 కేజీలు పెడతారు దండి పచ్చిగడ్డి ఉంటే అంతా 30 రూపాయలు ఓపెన్ పడుతుంది. 30 రూపాయలు మిషన్కి వేస్తేను గోధుమలు సజ్జ అంతా 30 రూపాయలు లెక్క చిక్తుంది. ప్రైజ్లు వచ్చి అవేనా? పాలు కాంపిటీషన్ అయితే పెడతారంట. యావ పాలు జాస్తి పిండితే ఆ యావకి అయితే ప్రైజ్ మళ్ళీ ప్రైజ్ మనీ అయితే ఇస్తారు అని చెప్తున్నారు. పాలు ఎన్ని పిండింది అప్పుడు? 43 బెంగళూరులో 43 కోలార్లో ఇది మాలూరులో 43 పిండింది ప్రైజ్ ఇచ్చింది. అవును. అయితే పాలు కాంపిటీషన్ అయితే పెడుతుంటారంట. అదైతే 43 లీటర్లు మాది బోన్ బ్రీడ్ ఫస్ట్ ప్రైజ్ అయితే ఇచ్చారు అని చెప్తారు. చూడండి పటాలమ్మ చూడండి. పటాలమ్మ పశుపాలన సమితి ఎప్పుడు ఎన్ని ఏళ్ళు అయింది? ఇది అయిపోయింది ఒక 20 ఏళ్ళు. 20 ఏళ్ళు అయిపోయింది. 2006లో రామలింగారెడ్డి ఇచ్చింది 1 లక్ష రూపాయలు. 1 లక్ష రూపాయలు ప్రైజ్ మనీ కూడా ఇచ్చింది రామలింగారెడ్డి. అయితే ఇంకా ఒక ప్రైజ్ వచ్చింది అని చెప్తున్నారు. ఎన్నపిన కానికి కర్ణాటక రాజ్య మಟ್ಟದ అధిక హాలు కರೆಯ స్పర్ధేని ఇక్కడ చూడొచ్చు. ఇది ఆడ వచ్చింది. ఇది బెంగళూరు. అప్పుడు ఎంత పిండింది పాలు? అప్పుడు 22 100 గ్రాములు వచ్చి తక్కువ అయిపోయింది. 100 గ్రాములు ఎవరు చాలా పెంచారు వాడికి ఇస్తారు. అది 2017లో వచ్చింది. 2017లో అయితే ఇది నమ్ములే. వీళ్ళ దగ్గర కూడా పుంజులు అయితే ఉన్నాయి. పుంజులు కూడా ఫైటింగ్ పర్పస్ ఫైటింగ్ అయితే ఫైటింగ్ పర్పస్ అని చెప్తున్నారు. పుంజులు పెట్లు ఉన్నాయి. బ్రీడ్ చెప్తారా? ఇది జావా నమ్ములే. అది డ్యాగా అంటారు. ఇది నమ్ములే అంటారు. ఇది నమ్మిలి. అదే కాకి డ్యాగా ఆ పక్కది. ఇది డ్యాగా. కాకి డ్యాగా. ఇది నమ్మిలి. పెట్లు కూడా ఉన్నాయి. ఈ 17 పడిందేనా జాతి కట్లు? కట్టర్ ఎంత పడినా? కట్టర్ 16,000 పడే. 17,000 అంతా పెట్టుకొని ఉంటాను. అంటే గవర్నమెంట్ స్కీమ్ లోనా? గవర్నమెంట్ స్కీమ్ లో ఏమో మందులు డాక్టర్ వస్తాడు ఏమనంటే మేము వేసుకుంటాము. అంత మందులేనా? ఆవులకి మెడిసిన్ అనే ఒక బాక్స్ అనే పెట్టినారు. దాంతో అంత మందులు, టానిక్లు, మళ్ళీ టాబ్లెట్స్ అయితే ఉన్నాయి, ఇంజెక్షన్లు అంతా. నా నంబర్ చెప్పండి. 984538381635 భవానీ టాకీస్ ఆపోజిట్ నియర్ గవర్నమెంట్ బస్ స్టాండ్ 300 అడుగులు ఉంటుంది. అడ్రస్ బస్ స్టాండ్ గవర్నమెంట్ కేఎస్ఆర్టీసీ బస్ స్టాండ్. మీ పేరు చెప్తే చూపిస్తారు. నారాయణ స్వామి అని చెప్తే చూపిస్తారు. మీకు ఎవరికైనా కావాలని డైరెక్ట్ గా ఫోన్ చేసి మీరు ఇక్కడికి వచ్చి చూసి అయితే తీసుకోవచ్చు. ఆవులు అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి. షెడ్ లో అయితే 7 ఆవులు ఉన్నాయి. 7 ఆవులు, 2 సెమెన్ లేచిన తొరుపులు, 3 దూళ్ళు అయితే ఉన్నాయి. ఇవంతా మెయింటైన్ చేసేకి ఒక మనిషి అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఇవన్నీ ఒకే మనిషి అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఈ భూసాగన స్వయంగా వీళ్ళే చేసుకుంటున్నారు. అట్లా జరగకుండా ఈ బోల్ట్లు అయితే వేసినారు. బోల్ట్లు అంటే మ్యాట్లు జరగకుండా ఆ పక్క ఈ పక్క కూడా వీళ్ళు బోల్ట్లు అయితే వేసి బిగించినారు. ఆవులు అయితే భారీ ఆవులు ఉన్నాయి. హెచ్ఎఫ్ హోలిస్టన్ ఆవులు అంతా పడ్లు. ఇంకా పాల ఆవులు కావాలంటే ఉన్నాయంట. అక్కడ తోట దగ్గర ఉన్నాయన్న, తోట దగ్గర ఉన్నాయి అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ ఆవులకి పిడుదులు కన్నా పడతాయి అంటారు కదా, అదంతా పడకుండా మళ్ళీ ఈగులు కన్నా రాకుండా
యాప్ నూనె పూసుకుంటే చాలు. యాప్ నూనె పూసుకోవాలి. యాప్ నూనె పెట్టాలి. ఎట్లా పూస్తారు నా యాప్ నూనె? యాప్ నూనె మనం చేతులను వేసుకుంటాము, ఊరికి అట్లా కొట్టుకుంటాం సార్. చేతులను ఒక దీంట్లోకి ఏమన్నా అంటే ఖాళీ యాప్ నూనె లేదా నీళ్ళు మిక్స్ చేసుకుంటారు? అట్లా యాప్ నూనె పెట్టి పూసుకుంటాం సార్. యాప్ నూనె కాను, యాప్ నూనె కానం నూనె. యాప్ నూనె కాను నూనె రెండు తర్వాత వస్తే అలర్జీల పరిస్థితి. మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనుకుంటున్నా. ఆవులు అయితే చాలా బాగున్నాయి. ఈ వీడియో కానీ ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.